దెబ్బకి భయపడి వెళ్ళిపోతుంది అనుకుంటే అదేమో బాబాలు పిలిపించింది. దొంగ ముఖంది. అవునక్క, ఏం చేద్దాం ఇప్పుడు? అల్గో పందికొక్క మొహంది. బాబా గారు అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అయినాయి అమ్మా, అయినాయి. అన్న బాబా, ఎట్లయినా మనము వీళ్ళ డబ్బుల్ని కొట్టేయాలి. సరే. అవును బాబా. నిమ్మకాయ వేస్తారు, ఈ బాబాలేమో ఉల్లిపాయ వేస్తారు. వీళ్ళు బాబాలేనా? అమ్మా, మేం బాబాలమే. సరే స్వామి, క్షమించండి స్వామి. అరే ఎక్కడ నా ప్రాణం? అరే ఎక్కడ నీ ప్రశ్నకు తుందే ఏసి ప్రాణం. బాబా గారు, ఈ సినిమా కదా బాబా గారు? అంటే ఇరికి కార్తీ రా దయ్యాలు వచ్చినాయి. బందీ అయిపో. ఏంది, ఏమైంది? ఉల్లిగడ్డ దీట బందీ అయిపో. ఎందుకు వచ్చావు? స్వామి, ఈ దయ్యాల పేరేంటి స్వామి? జూనియర్ ఎన్టీఆర్, ఎలిజబెత్ రాణి, ఆంజలినా జోలీ. అవునా స్వామి? అవునా? ఇది ఒక బెండకాయ ఉంది. దీనికి సినిమా పేరు కూడా తెలియదు. దీనికి సినిమా యాక్టర్స్ పేరు కూడా తెలియదు. పెద్ద పేరు పెద్ద పాస్ అని అంటది. పిచ్చి ముఖం. వీళ్ళు డబ్బులు ముక్క పెట్టేది. అసిస్టెంట్, ఎన్ని డబ్బులు ఇద్దాం? 10,000. అత్తగారు 10,000 ఇవ్వాలండి. 10,000 పుణ్యానికి వస్తున్నాయా మీ అక్క డబ్బులు? ఊకే ఆమె వెనకాల వేసుకొస్తారు. ఆ 10,000తో నాకు మంచి పట్టు చీర కొనొచ్చు. ఎప్పుడు ఇంతే. అదిగోనే పిల్ల 10,000 ఇస్తే ఏమైంది? 10,000. తమ్మి, ప్లీజ్ తమ్మి, ఈ తమ్మి, దాని బంగారం అమ్మ, ఈ తమ్మి. అక్క ఇప్పుడే ఫోన్ పంపించాను. సరే అమ్మా, సరే అయ్యా, పోతున్నాం. మంచిగా ఉంటుంది ఇప్పుడు నుంచి ఇల్లు. మంచిగా జాగ్రత్తగా ఉండండి. ఇది గోదావరి రివర్లో పడేసండి, అటు పీడ పోతుంది. సరే అండి, బాయ్. రెసిస్టెంట్ నడురా, ఇంకొక 10,000 దొబ్బేద్దాం ఎవరి దగ్గర. నడు పోదప్పా. అక్క ఏంటక్క, మన ప్లాన్ రివర్స్ అయింది. అవునే, ఏం చేద్దాం ఇప్పుడు మనం? అక్క, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం తనకొక్కటి సీరియల్ చూడడం ఆపచ్చు.
లేదక్క. దీనికన్నా నాకు ఒక సింపుల్ ప్లాన్ వచ్చింది కానీ రేపు చెప్తాను. రేపు ప్లాన్ని ప్రొసీడ్ చేసుకుందాం. సరే, ఓకే. ఇంకా పడు. పొర్లుతూనే ఉంటుందా కార్తీ పిల్లల? వస్తే లేవే. అక్క, నన్ను లేపెందుకు? నువ్వు లేవట్లే. అక్క, నన్ను లేపి నువ్వెందుకు లేవట్లే? అక్క, ఎందుకు నువ్వు నన్ను లేపి నువ్వు లేవట్లేదంటే? అన్విక, ఒక్క నిమిషం అన్విక. అయితే నేను కూడా ఒక నిమిషం పడుకుంటా. అయితే నువ్వు లేసాను ఇప్పుడు లే. ఆ గయ్యాల అతన్ని పోగొట్టడానికి ఒక ప్లాన్ వేస్తా. దా చెప్తా. ఏంటక్క? ఏంటంటే ఫస్ట్ మీదికెళ్ళి ఆ డిష్ వైర్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కట్ చేసి పడేస్తే సీరియల్ పోతుంది, అత్త ఊరికి కూడా పోతుంది. దాని ఫేవరెట్ సీరియల్ ముద్దమందారం వచ్చినప్పుడు కరెక్ట్ స్టార్ట్ కాగానే తీసేద్దాం. ఏమంటా? బెస్ట్ అక్క. ఏం కాలేదుగా. వస్తే ఇప్పుడే ఇక 2 minutesలో ముద్దమందారం సీరియల్ స్టార్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళి సరే అక్క, బాయ్. వచ్చేసరికి అత్తయ్య మన ఇంట్లో ఉండదు. వెళ్ళు ఫాస్ట్. ఇప్పుడు దిస్ విల్ బి వెరీ ఫన్ ఫర్ మీ. అత్తయ్య పోతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. పింక్ లేదా? పర్పుల్? అన్ని కట్ చేయి. రెడ్ వైర్స్ ఎన్ని ఉన్నాయే? అయితే అన్ని కట్ చేస్తా. నేను చెప్తాను, ఓకేనా? ఫోన్ చేసింది. ఇంకా పండుగ. తమ్ముడు ఏమై తమ్ముడు? ఇప్పటిదాకా వచ్చింది కదా. వదిన, రేపన్నా చూసుకోవచ్చు టీవీ.
ఇప్పుడు ఎందుకు వదిన టీవీ చూడడం? పోతే పోయింది. చున్నీ వేసుకో, చున్నీ వేసుకో. అది పోలేదు, మళ్ళీ ఏదో కాలు ఎత్తి కుర్చీ ఎత్తి పెట్టింది, అట్లా నడిస్తే కుర్చీ కింది కడతావు ఇది. తమ్ముడు ఏమైంది తమ్ముడు? టీవీకి ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పుడు అన్విక చెప్పు, అన్విక. హలో అన్విక, ప్లాన్ సక్సెస్. ఏమైతే 2 రోజులు సీరియల్ చూడకపోతే ఏమైతుంది? మీ కావాలి ఇక్కడ సిగ్నల్స్ వస్తలేవు, అవి కావాలంటే 2 రోజులైనా పడుతుంది వదినే. ఎందుకు వదినే? నువ్వు మంచిగా వేరే సీరియల్ వస్తాయి కదా, వేరే సీరియళ్ళు అన్నీ చూసుకో. పక్కింటి వాళ్ళ ఇంటికి పోయి చూసుకో, ఉండొచ్చు కదా వదినే. ఎందుకు పోతా అంటున్నావు? పోవాకు వదినే, పోవాకు. నన్ను చక్క తింటాను పోతే. ఊరికే ఆపిల్ల, నువ్వు ఊరికే కాయ 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 అంటూ ఉంటావు. టీవీకి ఏమైంది బ్రో? అక్క ఏడవాలక్క, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. అక్క ఎలక్ట్రీషియన్ని పిలుస్తా అక్క, ఎట్లయినా సీరియల్ వస్తుంది. ప్లీజ్ అక్క ఏడవాకక్క. ఏంటి ఏంటి సిగ్నల్ పోయిందా? ఓయ్ నీకెట్లా తెలుసే? నీకెట్లా తెలుసే? అత్త కళ్ళు కాకిలిక్క పెరిగాడు కనిపిస్తుంది. ఎన్నో సిగ్నల్ ఇట్లా పెద్దగా కళ్ళు కాకిలెక్కపోయింది. ఈడ ఏడుస్తుంది, నో సిగ్నల్ నడుస్తుంది, అయినా కూడా తెలియదు. హలో రమ్య, ఏంటి కార్తీక్ సీరియల్ చచ్చిపోయిందా? ఏంది పార్వతి కూడానా? అయ్యో ఏంది విలను పన్నాగలు చంపిందా? ఎట్లా చంపింది? ఏంది ఆ కార్తీక్ మామ ఎట్లా చచ్చిపోయిండు? మా పార్వతి అమ్మ ఎట్లా చచ్చిపోయిండు? వీళ్ళు దాన్ని కొట్టి పడేయాలి. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టీవీ వస్తుందా? అడ్రస్ చెప్పు, నేను పోయి వస్తా. ఏంటిది? మీ ఇంట్లో కూడా సిగ్నల్ లేదా? ఏంది సంగారెడ్డి మొత్తం సిగ్నల్ లేదా? అవునా? అయ్యో, మా అత్త వస్తా అంటే అడిగినాను అంతే. అత్త వాళ్ళ ఇంట్లో కూడా సిగ్నల్ లేదంట, సంగారెడ్డి మొత్తం సిగ్నల్ లేదంట. ఏం చేస్తాం అక్క? అవునా? పోయి వస్తానే, మా ఊర్లోనే సిగ్నల్ చూసుకో. మా తమ్ముడికి చెప్పు. మళ్ళీ రాకండి మీరు, అట్టే మీ ఊర్లోకి వెళ్ళిపోండి. మేము వెళ్ళిపోండి, మంచిగా హ్యాపీగా చూసుకోవచ్చు. వెళ్ళిపోయింది.